దుష్టుడు అంటే ఎవరు? సాతాను. సాతాను సంబంధం అంటే ఎవరు? వాక్యానికి లోబడినవాడు, వాక్యం అంగీకరించినవాడు, వాక్యాన్ని స్వీకరించినవాడు, వాక్యానుసారంగా జీవించినవాడు, వాడు దుష్టుడే, దుష్టురాలే. కనుక వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళ ఆలోచనగా నువ్వు నడిచావు అనుకో, అంతే స్పాయిల్. ఎవరు మాట వింటున్నావు నువ్వు? ఖచ్చితంగా అడగాలి. నీకు ఎవరైనా సలహా ఇస్తే నీకు వాక్యం తెలుసా? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నువ్వు దేవునికి అంగీకారంగా ఉన్నావా? నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు మారు, నువ్వు ప్రభువులోకి రా. అప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం, ఏమైనా చేద్దాం. అది క్రైస్తవ లక్ష్యం. ఏంటంటే ఇప్పుడు గుడ్డివాడికి తోవ చూపిస్తే ఏమవుద్ది? బైబిల్లో ఉందే మాట, నా మాట కాదు. గుడ్డివాడిని త్రోవ చూపినట్లా ఇద్దరు కలిసి గుంటలో గోతిలో పడతారు. బైబిల్లో మాట ఇది. నేను గుడ్డివాడినమ్మా, నేను మీకు తోవ చూపిస్తున్నాను, మీరు నా వెంట వస్తున్నారు. ఎక్కడ పోతాం? అందరం గోతిలో పడతాం పోయి. గుడ్డివాడి మాట వినకూడదు. తేటగా కనబడే వాడి వెంట వెళ్తే నువ్వు గుడ్డివాడివైనా వాడిని క్షేమంగా తీసుకెళ్తాడు. ఎందుకంటే ముందు ఉన్నవాడికి కనబడుద్ది కాబట్టి. కనుక నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు అంటే ఎవరు? ఎంతసేపటికి ఆయన ఒకడు దొరికాడు, సింపుల్గా తేలిక దొరికాడు. ఎవరు? సాతాను. లేతే సాతాను. ఆయన ఒక్కడే కాదు దుష్టుడు. దుష్టులు అన్నారు ఇక్కడ. దుష్టుడు అన్న, దుష్టుడు అని సాతానే. ఎక్కడేమన్నాడు? దుష్టుని అన్నాడు, దుష్టులు అన్నాడా? అది బహువచనమా ఏకవచనమా? బహువచనం. దుష్టులు అంటే సాతాను సంబంధులు. ఓ తాగుబోతోడు నీకు సలహా ఇస్తే నువ్వు వినకూడదు. తాగుబోతుడికి ఏం తెలుసు దేవుని గురించి? అంటావు. ఓ తిరుగుబోతోడు నీకు సలహా ఇస్తే నువ్వు వినకూడదు. అంటే తిరుగుబోతుడికి ఏం తెలుసు నీ గురించి, దేవుని గురించి? ఒక విశ్వాసి చెప్తే విను. ఎవరైనా సరే విశ్వాసి చెప్తే విను. విశ్వాసి దేవుని బిడ్డగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇదిగో ఎంతోళ్ళైనా పండు ముసలోళ్ళైనా పసిబిడ్డలైనా దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు పరిశుద్ధులు. వాక్యానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరు? దుష్టులు. నువ్వు దుష్టు ఆలోచన చొప్పున నడవకూడదు. నీ చుట్టమైతే దుష్టుడైనా పర్ల అమ్మా. నీ ఇంట్లో వాడైతే వాడు ఎంత దుర్భగుడైనా పర్ల. నేను మా వాళ్ళ మాట వింటాను, నీ మాట వింటాను, బాగుంది నువ్వు చెప్పడమా? నేను మా వాళ్ళని బాగుంటు నీ మాట వినేమా? నీ ఓడైనా ఒకటే, నా ఓడైనా ఒకటే, దుష్టుడే. అందుకే ప్రభు చెప్పాడు, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ అన్నదమ్ములనైనా, నీ అక్క చెల్లినైనా నన్ను పక్కన పెట్టి వాళ్ళని ప్రేమించాలన్నాడా? అన్నాడమ్మా నా బైబిల్.